ఒక చిన్న స్టోరీ చెప్తానే వినండి. ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి అమ్మమ్మ, తాతయ్య, ఒక డాగ్, వీళ్ళ ముగ్గురే ప్రపంచం. అయితేనేమొంచి వాళ్ళ తాతయ్య తనని చదివిస్తూ ఎంతో బాగా చూసుకుండేవారు. వాళ్ళ తాతయ్యకి ఒక చిన్న డిసీజ్ రావడం వల్ల వాళ్ళ తాతయ్య చనిపోతారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోతారు. అయితే తనకు ఒక డాగ్ ఉండేది కదా, ఆ డాగే తనకి ఏం కావాలన్నా తీసుకొని వెళ్ళి వస్తూ ఉండేది. అలా కొన్ని రోజులకి ఆ డాగ్‌ని కూడా కుక్కల వ్యాన్ ఉంటది కదా, ఆ వ్యాన్ వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. తనకేం చేయాలో కూడా అర్థం కాదు. అయితే ఒకరోజు తను చెరువు దగ్గరికెళ్ళి బాధపడుతూ ఉంటది. బాధపడుతూ ఉంటే ఒక స్వామీజీ వచ్చి అడుగుతారు, "ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పి. వెంటనే ఆ అమ్మాయి అంటది, "స్వామి, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నాకేం కొనుక్కోవాలి, ఎక్కడ ఏముంటాయి అని కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నేనెలా బ్రతుకుతాను?" అని చెప్పి. వెంటనే స్వామీజీ అంటారు, "అలా కాదమ్మా, ఈ ప్రపంచంలో ఏదైతే నీకు ఇష్టమో ఎక్కువగా అదే దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది లేకుండా కూడా నువ్వు ఎలా బ్రతకాలి అని నేర్చుకోవడానికే దేవుడు ఇలా చేస్తాడు" అని అమ్మాయితో చెప్తారు. "నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ లైఫ్ ముందుకు సాగు" అని చెప్తారు. వెంటనే అమ్మాయి సరే స్వామీజీ అని చెప్పి తన లైఫ్‌ని స్టార్ట్ చేస్తది అక్కడితో. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. బాయ్.